గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జాతర జరుగుతుంది. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ అహ్మద్ బుధవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గొలుసుకొండలరావు నగర్ 2వ లైన్ వద్ద నూతన సీసీ రోడ్ మరియు సీసీ డ్రైవ్ శంకుస్థాపన కార్యక్రమం, 15 వార్డు జున్ను షాహిద్ నగర్ మెయిన్ రోడ్ లో 40 లక్షల వ్యయంతో నూతన బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం, వార్డు 17 ఎల్ఆర్ కాలనీ 3వ లైన్ లో 30 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమం, వార్డు 7 A to Z సంధిలో 10 లక్షల వ్యయంతో నూతన సీసీ డ్రైవ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లి సుందరీకరణ చేస్తామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్ ఇంకా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఈ ప్రాంతంలో జున్ను షహీద్ నగర్ సంబంధించి మెయిన్ రోడ్ ను దాదాపు 53 లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరుగుతా ఉంది. దాంతో పాటు గొలుసుకొండలరావు నగర్ లో సీసీ రోడ్డు, డ్రైన్, అలాగే ఎల్ఆర్ కాలనీ 3, 4, 6 లైన్లో కూడా సీసీ రోడ్లను నిర్మించుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా 15వ డివిజన్ గాని 11వ డివిజన్ గాని పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడ ఎక్కడ కూడా మౌలిక వసతులు లేక ఒక మారుమూల ప్రదేశంగా ఈ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 5 నెలల్లోనే దాదాపు ఈ 2 ప్రాంతాల్లో అవసరమైనటువంటి ప్రతి ఒక్క రోడ్డుని అలాగే డ్రైన్ ని కూడా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికతో ఒక మోడల్ వార్డుగా ఈ 15వ వార్డుని తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ముఖ్యంగా నగరంలో బిల్డింగ్లు కట్టుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాం. టౌన్ ప్లానింగ్ అధికారులు మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకొని రండి. 50 నుంచి 100 గజాల్లోపు పర్మిషన్స్ లేకుండా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే తప్పకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కానీ లేకపోతే కూటమి నాయకుల ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నగరంలో ఎక్కడ కూడా జవాబుదారీతనంతో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తాం. అనధికారికంగా కట్టడాలు కట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల చోట మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నగర అభివృద్ధికి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.